ఇది అంటే ఇంట్లో ఒక పర్సనల్ క్వశ్చన్, మీరు పాడుతున్నప్పుడు సార్ రియాక్షన్ ఎలా ఉంటుంది భయ్య? నిజంగా చెప్తున్నా, అందరు ఏదో అనుకుంటారు, అంటే సింగర్స్ లను చేసుకుంటే అసలు మామూలుగా ఉండదు. ఓకే, ఫస్ట్ లో బిఫోర్ మ్యారేజ్ వెన్ వీ యూస్ టు టాక్, ఈ పాట పాడు ఆ పాట పాడు అది ఇదని అడిగేవాడు. ఫస్ట్ లో కూడా బాగుండేది, చాలా బాగుండేది. తర్వాత మొన్న రీసెంట్ గా అయింది తెలుసా, ఒక 1 year 2 years బ్యాక్ అనుకుంటా, కార్లో వెళ్తుంటే నేను ఏదో పాట వస్తుంది, లాలి లాలి అనురాగం ఆ పాట వస్తుంది. అది ప్లే చేసి అసలు ఆవిడ పాడింది ఉదయ్ అనమాట, మా హస్బెండ్ పేరు. ఆయనను విననివ్వట్లేదు, నేను ఆవిడతో పాటు నేను పాడేస్తున్నా. చూసాడు, 1 minute చూసాడు, 2 minutes చూసాడు, కార్ ఆపి అది ఆఫ్ చేసేసి నువ్వు పాడేసే లేకపోతే పోనీ మొత్తం అన్నాడు. ఏంటి అసలు నా వాయిస్ విని నన్ను పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఇప్పుడు అది ఆపేసి మరి నువ్వు పాడంటావేంటి వెటకరంగా, అంటే ఎన్నిసార్లు వినాలి నీ వాయిస్, ఆవిడది విననివ్వు అంటున్నారు తెలుసా. సీరియస్లీ, అంటే నేను ఏ థాట్ ఏమనుకున్నా తెలుసా, ఒక సింగర్ని పెళ్లి చేసుకుంటే అలా అంత లేదు. ఫస్ట్ 1 year బాగుంటది, 2nd year బాగుంటది, 3rd year కి ఆపు అంటారు. ఆనెస్ట్లీ అలా ఉండరులే, అంటే మరి ఆపు అని అన్నట్లే కానీ అట్లీస్ట్ ఓకే విన్నామా బాగానే పాడుతుందిలే తెలుసులే అన్నట్టుగా మెల్లమెల్లగా అలా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇంట్లో బ్రో కుక్ చేస్తారా, మీరు కుక్ చేస్తారా? నేనే కుక్ చేస్తా. పర్లేదా? బ్రో బిర్యానీ బాగా చేస్తాడు, రాగి సంకటి బాగా చేస్తాడు, అంతే. యాక్చువల్లీ వాట్స్ ఇన్ ద హౌస్ కూడా బెటర్ అనుకున్నాం. వాట్స్ ఇన్ ద హౌస్ కదా, ఓ యా వి కెన్ డు దట్. ముందే చెప్తే కొంచెం సర్దుకుని పెట్టుకుంటాను, లేకపోతే సడన్ గా నేను ఈ కార్నర్ లో చూస్తా ఆ కార్నర్ లో చూస్తా అని చూసి సీరియస్లీ ఒక రోజు సర్ప్రైజ్ ఇస్తా, వచ్చి చూస్తా, సీరియస్లీ సర్ప్రైజ్ ఇస్తా. దీనికి వచ్చే రెస్పాన్స్ ని బట్టి చూద్దాం. డెఫినెట్గా. Like if you guys really want to see what's in my house, you let us know in the comments if you really like it. I mean if you would really like watching. Because ఎందుకంటే ఆ జగ్లలో ఎన్ని పెళ్ళున్నా లెక్క పెడతా. ఒక రూమ్ మొత్తం స్టేషనరీ రూమ్ అనొచ్చు తెలుసా, మొత్తం ఇట్లా ర్యాక్స్ అన్ని బుక్స్ ఉంటాయి, ఒక మొత్తం కిటికీకి ఇట్లా గట్టులా ఉంటది కదా కిటికీకి, ఆ గట్టు మొత్తం నా పెయింట్లు క్యాన్వాస్లు అండ్ గోడ మీద కూడా నేను పెయింట్ చేసినవే ఉంటాయి అన్ని. అంటే అంత పెద్ద పెయింటర్ని కాదు. మీరు ఇంట్లో చిన్న పిల్లనా? చిన్న పిల్లలు ఒక్కదాన్నే, నేను సింగిల్ కిడ్. అట్లని కాదు, మీ ఇంట్లో అంటే ఇప్పుడు మీ ఇద్దరమే ఉంటాం కదా, అది కిడ్ కాబట్టి ఇంట్లో పెయింటింగ్ చేస్తుంటారా? అంటే బేసిక్ గా ఏంటి తెలుసా, నాకు దేనికి ఫీల్ అవ్వడం ఇష్టం ఉండదు, నాకు చిరాకు దేనికైనా బ్యాడ్గా ఫీల్ అవ్వాలంటే ఇప్పుడు ఎందుకు ఫీల్ అవ్వడం అనిపిస్తుంటుంది. సో అదంతా ఆ చిరాకు అంతా నేను ఆర్ట్కి డైవర్ట్ చేస్తాను అనమాట. సో వెన్ ఎవర్ ఐఎమ్ పిస్డ్ ఆఫ్ ఐ టేక్ అప్ క్యాన్వాస్ అండ్ స్టార్ట్ పెయింటింగ్ అనమాట. ఓకే, అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. సీరియస్లీ ఎప్పుడైనా మీకు అట్లా అనిపించినప్పుడు ఏం చేస్తారని చెప్పేసి అడుగుదాం అనిపించింది. అట్లా అనిపించినప్పుడు నేను దాన్ని డైవర్ట్ చేస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా సిచ్యువేషన్. నాకు జెలసీ అనేది అందరికి వస్తుంది, రైట్? అందరికి వస్తుంది. నాకు కూడా ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైం, ఇప్పుడు కాదు, ఇప్పుడు అసలు లేదులే, పోయింది మొత్తం, చల్లబడిపోయాను లేదు, కానీ ఇంతకు ముందు కొంచెం జెలసీ ఉండేది. సో జెలస్ వచ్చినప్పుడు నేను ఏం చేశాను తెలుసా, ఐ మేడ్ ఇట్ అ పాయింట్ టు కాంప్లిమెంట్ ద పర్సన్ హూ ఎవర్ ఐఎమ్ జెలస్ ఆన్. ఓకే, నేను సపోజ్ నాకు నిన్ను చూసి అబ్బాయి ఏంటి అబ్బాయి ఎంత బాగా యాంకరింగ్ చేస్తున్నాడు అని జెలసీగా అనిపించింది, ఇది కమెంట్లు వేసుకోండి 10 సార్లు సీరియస్లీ సో మచ్ అనిపించింది అనుకో, నేను ఏం చేస్తాను తెలుసా, ఒక్క సెకండ్ కొంచెం టైం తీసుకొని ఒకసారి నీ వీడియోస్ మేబీ ఒక 2-3 చూసి యాక్చువల్లీ బాగా చేస్తున్నాడు కదా అని నిజాలు మాట్లాడుకుంటాను నేను న్యాయంగా ఆలోచించి బాగా చేస్తున్నాడు కదా అనిపించింది అనుకో, నేను పని కట్టుకుని నీకు కాల్ చేసి ఆర్ నీకు మెసేజ్ చేసి టార్జన్ యువర్ యాంకరింగ్ ఇస్ రియలీ గుడ్, చాలా బాగుంది నీ యాంకరింగ్ అని చెప్పి నేను ఐ విల్ యునో గివ్ యూ అ కాంప్లిమెంట్. సో ఐఎమ్ కన్వర్టింగ్ మై నెగటివ్ ఫీలింగ్ ఇంటూ అ పాజిటివ్ ఫీలింగ్. అట్లా నాకు తిక్కలేచింది అనుకో, నేను అదంతా నేను ఇప్పుడు గొడవ పట్టుకోవచ్చు మీ బ్రోతో లేకపోతే మా ఇంకా ఫ్రెండ్స్ తో గొడవ పెట్టుకోవచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ కూడా అయ్యాయి, అది వేరే విషయం. అయ్యో మా యూట్యూబ్ మాకు కావాల్సింది అదే కదా అలాంటి సిచ్యువేషన్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా అయ్యాయి. అయిన తర్వాత రియలైజ్ అయ్యాను నేను, దిస్ ఇస్ నాట్ ద వే. ఎనర్జీ కదా మనకు ఉండేవన్నీ మంచి ఎనర్జీ, యంగ్ ఎనర్జీని మనం హౌ డు వి ఇన్వెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో అది రాంగ్ గా నేను ఇన్వెస్ట్ చేసి రియలైజ్ అయ్యి నో దిస్ ఇస్ నాట్ ద వే ఐ షుడ్ బి లివింగ్ మై లైఫ్ అని చెప్పేసి నేను దాన్ని ఇట్లా
ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తే దాన్ని హౌ డు ఐ కన్వర్ట్ ఇంటూ పాజిటివ్ ఎనర్జీ అని ఆలోచిస్తాను అనమాట. ఇంత సింపుల్గా చెప్పేసారు. లిప్స్కా ఇచ్చి గారి టిప్ ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీకి రావాలంటే ఇట్లా ఒక రౌండ్ తిరగాలి, పాజిటివ్ అయిపోతుంది అది చేస్తారు. లేకుంటే లిప్స్కా గారి పాటలు వినేస్తే సరిపోతుంది. నా పాటలు వినొచ్చు మీరు. అండ్ సో మీకు చాలా బోరింగ్ అంటే లైక్ మనం ఎక్కువ మాట్లాడుతుంటాం చేస్తుంటాం, బోరింగ్ అయిన మూమెంట్స్ ఏమన్నా? నేను చాలా ఈజీగా బోర్ అయిపోతాను తెలుసా. నేను ఒక్క రోజులో ఎన్ని పనులు చేస్తానో నాకే తెలియదు. అంటే పెన్ను పేపర్ అంత ఏం చేయలే కానీ సో డ్రాయింగ్ ఏమి, రైటింగ్ ఏమి, లిరిక్స్ రాయడం ఏమి నాకు వచ్చినా రాకపోయినా చేస్తాను నేను. లైక్ సో ఇన్ 1 full day నేను అట్లీస్ట్ ఒక 6 different థింగ్స్ చేస్తాను. ఓకే, డ్రాయింగ్ కానీ, రాసుకోవడం కానీ, లేకపోతే కుకింగ్ కానీ, సింగింగ్ కానీ, ఏదైనా సాఫ్ట్వేర్ మ్యూజిక్కి సంబంధించిన సాఫ్ట్వేర్ నేర్చుకోవడం కానీ, మా ఇంట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం కానీ, లేకపోతే నెట్ఫ్లిక్స్లో ఏదైనా సిరీస్ చూడడం కానీ, ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే మొత్తం డీక్లటరింగ్ కానీ ఆల్ దీస్ అన్నీ ఏదో ఒకటి చేస్తూ ఉంటా బేసిక్గా ఎప్పుడు హడావిడిగా. నా సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు హైపర్ యాక్టివ్ ఉంటాను ఎప్పుడు. సూపర్. సో మోస్ట్ హ్యాపీ అరే దీని అమ్మ జీవితం ఈ లైఫ్లో సూపర్ అనిపిస్తుంది ఈ డే అని చెప్పేసి మూమెంట్ ఎప్పుడు తెలుసా, నాకు నంది అవార్డ్ వచ్చినప్పుడు డబ్బింగ్కి నాకు నంది అవార్డ్ వచ్చింది అనమాట. సో దట్ వాజ్ వెన్ ఐ థాట్ అబ్బా సూపర్ కదా అసలు అని చెప్పి. ఎందుకంటే నాకు సింగింగ్లో ఉన్నాను కదా ఇన్ని ఇయర్స్ నుంచి, నాకు ఎప్పుడు నామినేషన్స్ ఏవో 1-2 అయ్యాయి కానీ ఐ నెవర్ గాట్ అన్ అవార్డ్. అండ్ నాకు తెలియదు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, అవార్డ్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందనే నాకు తెలీదు. కాకపోతే నా ఫేట్ ఏంటంటే నేను అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీదకి వెళ్ళలేదు, అసలు ఆ ఈవెంటే జరగలేదు. కానీ నాకు నంది అవార్డు వచ్చిందని TV9లో పేపర్లో అన్నిట్లో వేశారు. ఇట్స్ అఫీషియల్ అండ్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. కానీ ఐ కుడెంట్ యాక్చువల్లీ హోల్డ్ చేయలేకపోయాను నేను. బట్ అట్లీస్ట్ ఆ న్యూస్ విన్నప్పుడు అయితే ఐ వాస్ లైక్ వావ్, అసలు మామూలుగా అనిపించలేదు, చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఏదోలే కష్టపడుతుందానికి ఏదో ఒకటి వస్తుంది కదా అని హ్యాపీ. సో నేను ఇది అవార్డు అనుకో, అక్కడ మాట్లాడే ఫీలింగ్స్ ఇక్కడ మాట్లాడు. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి మాస్క్ పెట్టుకుని వెళ్తానేమో. సో బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఓకే యా, ఆడియన్స్ అందరికి ద బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గోస్ టు లిప్స్కా గారు. టిక్ 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 టిక్. సో ఐ మైట్ క్రై. ఇది నంది అవార్డు అనుకో నా ఫోన్. సో ఎలా ఫీల్ అవుతుందో? యాపిల్ అయినా బాగుండు. ఇజ్జత్ తీసేసారు అది. ఓకే సారీ. ఓకే ఓకే, యాపిల్ అయితే బాగుండు. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తాం ఇంకా, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వర్డ్స్. థ్యాంక్ యూ మా అమ్మకి మా నాన్నకి, నన్ను చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్గా ఒకటి ఏదైనా సాధించాలి లైఫ్లో అని ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్స్తో నన్ను పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మా పేరెంట్స్కి, దాని తర్వాత మా ఇన్లాస్కి, మా హస్బెండ్కి, మా ఫ్రెండ్స్కి, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా నాకు ఇలాంటి ఆపర్చునిటీస్ ఇప్పిస్తున్న ఇన్ఛార్జెస్కి కానీ లేకపోతే డైరెక్టర్స్కి కానీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలా చెప్తారా? నేనేదో పెద్ద నిజంగా చెప్తున్నా. సూపర్, ఎంత బాగా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో అబ్బా ఏంది ఇది జరిగింది ఇట్లా లైఫ్లో అన్న మూమెంట్ అలాగా అట్లా అనిపించింది. అంటే నేను చెప్పాను కదా, నేను జనరల్గా నాకు ఏదైనా ఫ్రెండ్స్తో ఏమైనా గొడవనైనా చేసిన అప్పుడు అనిపిస్తుంటుంది ఏంటి నేను అసలు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ వచ్చేసినప్పుడు కొంచెం చిరాగ్గా ఉంటుంది. అంటే మూమెంట్ ఏమైనా చెప్పగలుగుతాం? వన్ సింగిల్ మూమెంట్ అంటే ఏం లేదబ్బా, నథింగ్ ఎస్ సచ్ ఇన్ జనరల్ ఈవెంట్స్లో. అవి కూడా ఎందుకంటే అంత లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ ఏం కాదు, నెగటివిటీ వచ్చే మూమెంట్స్ ఏవి ఇప్పటివరకు నాకు వచ్చినవి అసలు దీనివల్ల నా లైఫే మారిపోతుంది అనేంత సీన్స్ ఏం లేవు. సో ఐఎమ్ హ్యాపీ గోయింగ్ గర్ల్. ఓకే, వేరే వాళ్ళు పాడతారు కదా ఫుల్ పాటలో, అరే ఈ పాటని మస్తు వార్తకి ఎట్లా ఉండేది రాబాయ్ అన్న మూమెంట్ ఉంటుంది కదా. నాకు నేను పాడుంటే బాగుండేది అని అనిపించదు, కానీ నా వాయిస్లో ఎలా ఉంటుందో వింటే బాగుంటుంది కదా అని నేను స్టూడియో బుక్ చేసుకొని నేనే పాటలు పాడుకుని వినుకుంటూ ఓకే నేను కూడా బాగానే పాడాను అని వదిలేస్తా. ఐఎమ్ నాట్ కిడ్డింగ్, నిజంగా ఐ డూ దిస్. యూ కెన్ ఆస్క్ ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇది సీరియస్ లేదు సార్, సేమ్ క్వశ్చనే కానీ మీరు ఇట్లా తిరిగి చెప్పారు చూడు, అది నాకు నేను అడిగిన క్వశ్చన్ అదే ఇది పాడితే బాగుంటారా అని చెప్పేసి అనిపించింది. మీరు ఏమన్నారు ఒకవేళ నేను పాడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే ఓకే సారీ. సరే ఏం పాట ఏమన్నా మంచి సాంగ్? అదే
నాకు బేసిక్గా చిన్మయ్ గారు అంటే చాలా ఇష్టం. ఐ లవ్ చిన్మయ్ లైక్ క్రేజీ. సో తను పాడిన పాటలు ఏవైనా నాకు నా వాయిస్లో ఎలా ఉంటుంది అని వినడం ఇష్టం అనమాట. సో అలా నేను చిన్మయ్ది మ్యాషప్ కూడా చేస్తున్నాను నా ఛానల్లో. ఓకే. సో చిన్మయ్ పాటలు ఎక్కువ ఇష్టపడతాను. ఏదైనా ఒక పాట ఓకే. ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనులా, ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనులా, ఆయువడినది నీ నీడే, ఆయువడినది నీ నీడే, గగనము గియుదిశని తేలే, గాలి కెరటమై సోకినావే, ప్రాణవాయువే అయినావే, మదిని ఊయలుగే, దేవి వరము నీవో చిరునీడలేల కనులా. సూపర్. సీరియస్లీ ఒక సింగర్ని చూసి అరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సూపర్ ఉండగా లైఫ్ అనిపిస్తుంది. బట్ బ్రోని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే అలా అట్లా చేసుకోకండి. మంచి అయితే చేసుకోండి. సింగర్ కాబట్టి డాక్టర్ కాబట్టి చేసుకోకండి. సో మీ లైఫ్లో ఇప్పటివరకు త్రూ అవుట్ లైఫ్లో మోస్ట్గా హ్యాపీ అన్నారు, మోస్ట్ సాడ్ కూడా ఏమైనా ఉందా? మోస్ట్ సాడ్ ఏం లేదబ్బా, అంత ప్రస్తుతానికి అయితే ఏం లేదు. స్కిప్ అయినది ఉందా? ఈ పాయింట్లో నేను చేస్తుంటే సూపర్గా ఉండేది అట్లా స్కిప్ అయినది? నేను అదే ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్ అవ్వకుండా లైఫ్ వోంట్ మూవ్ ఆన్ అన్నట్టు కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, కొంతమందిని నమ్మడం కానీ, లేకపోతే ఇట్లా కొన్ని పర్సనల్ లైఫ్లో మేబీ ఐ వుడ్ హావ్ టేకెన్ సమ్ ఫ్యూ రాంగ్ స్టెప్స్, కానీ అదర్వైజ్ ఐఎమ్ కూల్ విత్ మై లైఫ్. కూల్. సో మీ లైఫ్లో లైక్ మనం మంచి అంటే మీరు చూడడానికి బాగుంటారు కాబట్టి లైక్ ప్రపోజల్స్ చూస్తుంటే ఏమన్నా వస్తుంటాయి కదా, ఏమన్నా ఇది లవ్ స్టోరీ? ఆగో లవ్ స్టోరీనే పెళ్లి చేసుకున్నా. సో అంటే నాకు తెలుసు అంటే టీవీలో చూసి అండ్ లిప్స్కా అని చెప్పేసి అని టక్మన్ ప్రేమించడం చెప్పేసి మీరు చెప్పారు. అసలు ఆ ఫుల్ స్టోరీ నాకు ఏమని చెప్పగలుగుతారా? ఫుల్ స్టోరీ యూట్యూబ్లో లిప్సికా ఉదయ్ లవ్ స్టోరీ అని కొడితే వస్తుంది, అక్కడ చూసుకోవచ్చు. వేరే వీడియోలు ఉన్నాయి చాలా. అయ్యా ఏదైనా చిన్న బిట్ అని చెప్పండి. చిన్న బిట్ కొట్టే తెచ్చేలాగా చెప్పాలంటే మటుకు పాడత తీయగాలో నన్ను చూసారు అండ్ హీ లైక్డ్ మీ, అండ్ దాని తర్వాత మా ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. గాసిప్ చేసేదాన్ని ఇంతకు ముందు, కానీ ఆ గాసిప్లు నాకే ఇట్లా ఎదురుగొట్టాక ఓకే నేను గాసిప్ చేయకపోవడం మంచిది ఆపేస్తాను. నిజంగా ఐ హ్యాడ్ అ రియలీ బ్యాడ్ టైమ్ విత్ గాసిప్స్ అండ్ ఆల్. సో అవన్నీ ఎట్లా చెప్పరు. ఒకవేళ మీ మీద మీరు గాసిప్ చేసుకోవాలంటే ఇక్కడ మనమే ఉన్నాం కదా, నా మీద నేను గాసిప్ చేసుకోవాలంటే అసలు మామూలు బిజీగా లేను నేను. అసలు ఐఎమ్ వెరీ రిచ్ అండ్ ఐఎమ్ వెరీ బిజీ అండ్ ఐ హ్యావ్ సో మచ్ యాటిట్యూడ్. ఏ యాటిట్యూడ్ అంటే గుర్తొచ్చింది, ఒక గాసిప్ ఉంది దట్ ఐ హ్యావ్ సో మచ్ యాటిట్యూడ్ అని. మీకు? నాకు చాలా జబ్బడ్రా లిప్స్కి గారికి యాటిట్యూడ్ ఉందని చెప్పేసి అన్నది. ఇంత కూల్గా ఇంత ప్రజెంట్గా అసలు సూపర్గా ఉన్న అమ్మాయిని నేను మాట్లాడక ముందు నన్ను చూసి ఆర్ హై బాయ్స్ వరకు ఉన్న వాళ్ళు చాలా మంది దే థాట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ యాటిట్యూడ్. బట్ తర్వాత అండ్ నేను కూడా ఎలా ఉంటా అంటే నేను ఎందుకు ప్రూవ్ చేసుకోవడం వేరే వాళ్ళకి నాకు యాటిట్యూడ్ లేదండి అని నేను ఏం ప్రూవ్ చేసుకుంటాను, ఎందుకు ప్రూవ్ చేసుకోవాలని వదిలేస్తా. ఓ ఫోన్లే అది యాటిట్యూడ్ ఉందా, అవునా ఓకే అండి తగ్గించుకుంటా అండి నెక్స్ట్ టైం అనుకుంటాను, అంతే అనుకుని వదిలేస్తాను తప్ప. సో దట్ ఈస్ వన్ గాసిప్ ఐ యాక్చువల్లీ ఫెల్ట్ లైక్ వాట్ నాకు యాటిట్యూడ్ అని. అండ్ ఎవరో కూడా కాదు, సింగర్స్ లోనే అన్నారు నన్ను. ప్రేక్షకులకు విజ్ఞప్తి కొంచెం నువ్వు యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుంటది, యాటిట్యూడ్ తగ్గించుకుంటే నువ్వు ఇంకా బాగా ఎదుగుతావు లైఫ్ లో. నాకు యాటిట్యూడ్ తగ్గించుకోవడం ఎలాగో తెలియదు.
అయ్యో నేను చెప్తున్నా అంతే సాక్షిగా నా ఫోన్ సాక్షిగా చెప్తున్నా లిప్స్కి గారికి ఎలాంటి యాటిట్యూడ్ లేదండి, చాలా మంచి అమ్మాయి. అండ్ మీ వాయిస్ గురించి ఒకటి మాట్లాడాలి, అది ఏమన్నా తింటారా లైక్ అమ్మాయి అంటే సింగర్స్ అందరూ ఏమైనా తింటారా వాయిస్ చెప్తే నేను కిరాణా షాప్లో ఎక్కడైనా కొనుక్కుంటా? లేదు, బేసిక్గా మై మామ్ హ్యాస్ అ వెరీ స్వీట్ వాయిస్. మా అమ్మ వాయిస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఏజ్లో కూడా మా అమ్మ మాట్లాడితే హలో ఏం చేస్తున్నా టైప్లో మాట్లాడుతుంది అనమాట. అంత స్వీట్ మా అమ్మ వాయిస్. మా అమ్మ కంపేర్ చేస్తే నాది నథింగ్. సో మేబీ కొంచెం జీన్స్ అట్లా వచ్చిందేమో. ఓకే, సో మనం ఒక ర్యాండమ్లీ కొన్ని అనుకుందాం. మీరు ఎట్లనే హీరోస్కి హీరోయిన్స్కి పాట పాడతారు కదా, ఈ హీరోకి ఈ పాట, ఈ హీరోకి ఈ పాట అన్నట్టు మీరు ఏమైనా చేయగలుగుతారా? పాడమా? నేను పేరు చెప్తా, వాళ్ళకి ఇలాంటిది ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మీరు రాస్తుంటారు. లేదా మేబీ ఒక పని చేద్దాం. అయ్యో ఇట్లా స్పాంటేనియస్ నాతో అంత అవ్వదు. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ స్పాంటనిటీ. బట్ ఇఫ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు ఉన్నాడు అనుకో, మహేష్ బాబుకి సూట్ అయ్యే సాంగ్ ఏదన్నా మేబీ ఐల్ ట్రై. ఓకే, ఫర్ యూ కెన్ స్టార్ట్ విత్ ఎనీ యువర్ హీరో. నాకు ఇష్టమైన అందరికి ఇష్టమైన పీకే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. సో లేకపోతే వాళ్ళ సినిమాలలోనే వాళ్ళకి సంబంధించి వాళ్ళ పాటలు పాడేద్దాం బెస్ట్ కదా. మా అమ్మే అలిగాడు, బుగ్గుముత్తి పెట్టుకున్నాడు. ప్లీజ్ కొంచెం జూమ్ చేయండి. లేదు లేదు, ఇందాక ఇటు చూసి పెట్టావు, సేమ్ అట అటు చూసి పెట్టావు. అడు బుంగముది పదుముతాడు. పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, మనకేంటి, మనం క్యూట్ గా ఫీల్ అవ్వాలంతే. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో పవన్ కళ్యాణ్ కదా, వాళ్ళ సినిమాలో నుంచి ఓకే. పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక ఫాస్ట్ సాంగ్ ఉంటుంది కదా, ఓ ఈ సూటికి సూటికి దీటికి దీటికి నాటుకు పోయిన చూపుల కొట్టుడు, చీటికి మాటికి మాటికి చీటికి కాటుకు తాకిన ఊపిరి కొట్టుడు, దాటక దాటక గీతలు దాటి చక్కెర చేరే చక్కెర కొట్టుడు, మీటక మీటక మనసే మీటి మాటలు చెప్పే చేతుల కొట్టుడు, కొట్టిన వాడే దగ్గర జరిగే సిక్కులు పెరిగే ప్రేమలు పెరిగే ఓ ప్రేమల పండుగ నవ్వుల పండుగ కోమల చెంపలు మళ్ళీ కొట్టాలే అమ్మ తల్లే నువ్వు సూపర్. అంటే చాలా ఇయర్స్ అయిపోయింది, బట్ పవన్ కళ్యాణ్ గానే నాకు ఆ సాంగే గుర్తొస్తుంది, ఎందుకో తెలియదు కానీ. క్యూట్ సాంగ్, నైస్ సాంగ్ కదా, డిఫరెంట్ సాంగ్. రెహమాన్ గారు కంపోజ్ చేసిన సాంగ్, వెరీ డిఫరెంట్ సాంగ్. ఐ లైక్ ఇట్. మీకు మహేష్ బాబు గారు ఇంట్రెస్టింగ్ కదా? నాకు సినిమాలు ఇష్టం, హీరోస్ పెద్ద ఇది ఇట్లా ఏం లేదు. అలా చెప్పుకోవాలంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టం. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు. నేను వాడిన పాట పాడినా జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే టెంపర్ లేదండి కొత్తగా ఏమన్నా బంతి పూల జానకి నీకంత సిగ్గు దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి, హే రామ్ జే రామ్ జే రామ్ జే రామ్ జే, హే రామ్ జే రామ్ జే రామ్ జే రామ్ జే. అంతే. సమంత గారు. సమంతనా? ఓకే. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులు తెలిపినది తలపులు మధురిమా, రారా కుమారా రాజసానా ఏలరా ఎదపై చేరనీరా పూలమాలే నీవుగా నీవు తీసే శ్వాసలో, విల 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 మెరిసిన కనులకు ఎందుకో అసరందుకో ఈ కలవరములే, చలి 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 చలిగిలి చలిగిలి ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలిగిలి, బంగారు వీడేనా ప్రభాస్ గారు, పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడానితో కొంటె తంటాలని తెచ్చుకుంటాదురా. అల్లు అర్జున్ గారు. ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్. సో దిస్ ఈస్ టార్జన్ రౌండ్. యాక్చువల్లీ ఇది నా స్పెషల్ రౌండ్ అనమాట. ఈ రౌండ్లో ఏంటంటే కొంచెం క్రేజీగా యూనిక్గా ఉంటాయి. అన్ఫార్చునేట్లీ మీరు ఇన్విజిబుల్ అయిపోతే
ఇన్విజిబుల్ అయిపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఇన్విజిబుల్ అయిపోతేనా, ఇన్విజిబుల్ అయిపోతే నాకు తెలిసిన వాళ్ళందరి లైఫ్స్లో నాకు తెలియని కొన్ని వాయిడ్ జోన్స్ ఉంటాయి కదా, అంటే వీళ్ళు ఇదేదో దాస్తున్నారు నా దగ్గర అనే ఒక థాట్ ఉంటుంది చూడు, నాకు అవన్నీ తెలుసుకుంటా వెళ్ళి. ఓకే, సీక్రెట్ వెళ్ళి అన్ని సీక్రెట్స్ తెలుసుకుంటా. విజిబుల్ అయిపోయిన తర్వాత సరే నాకు ఇంకా సీక్రెట్స్ అన్ని తెలిసిపోయాయి కదా అని ఇంకా మంచిగా ఉంటా వాళ్ళతో, లైట్గా ఓకే. అన్ఫార్చునేట్లీ మనకు పెద్ద టైం మిషన్ వచ్చేసింది, మన ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి. బ్యాక్ వెళ్తే ఎక్కడికి వెళ్తాం? బ్యాక్ వెళ్తే నాకు వద్దు, బ్యాక్ ఇక్కడే బాగున్నా నేను. బ్యాక్ వద్దా? ఐఎమ్ ఫైన్ హియర్ వేరెవర్. మేబీ స్కూల్ డేస్ కాదు, మేబీ లాస్ట్ జన్మ. లాస్ట్ జన్మ తెలుసుకోవాలి నేను, నాకు ఏం చేశాను నేను, వాట్ డిడ్ ఐ డూ టు డిజర్వ్ దిస్ లైఫ్, దిస్ గుడ్ లైఫ్. ఓకే, లిప్స్కే గారి లాస్ట్ జన్మ ఏముండొచ్చు? గెస్ అంటే కింద కమెంట్ చేయండి. సో కమెంట్ ఆన్ కింద, ప్లీజ్ బీ కైండ్ టు మీ. లాస్ట్ జన్మ ర్యాండమ్లో అనుకోండి, ఇలా పోయిలా లాస్ట్ జన్మలో ఏమై ఉండవచ్చు. ఇక్కడ మంచి సింగర్ అయి ఉన్నారు కదా అక్కడ. లాస్ట్ జన్మలో నాకు తెలిసి ఇప్పుడు ఎవరికైనా ఒక టాలెంట్ రావాలి అంటే అబండెంట్లీ వాళ్ళు బ్లెస్డ్ అయి ఉండాలి, అప్పుడే వాళ్ళకి ఒక టాలెంట్ వస్తుంది. సో నేను ఇంత బ్లెస్డ్, నేను పూర్వజన్మలో అంత బ్లెస్డ్ చేసే పనులు ఏమన్నా అంటే మేబీ ఐ వుడ్ హావ్ బీన్ అ సోషల్ సర్వీస్ పర్సన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అందరికి అన్నదానాలు చేస్తూ అందరికి నా దగ్గర ఉన్న వస్తువులన్నీ వాళ్ళకి అలా ఒక మంచి మనిషిగా నేను ఉండుంటాను అప్పుడు. సో ఆ బ్లెస్సింగ్స్ అన్ని ఇందులో వచ్చి కాస్త కూస్తో ఐ వుడ్ హావ్ బీన్ జయజమ్మ. yes exactly. సో లిప్స్కే గారు సింగర్ కాకపోయింటే ఇంకేమై ఉండాలి? సింగర్ కాకపోయింటే నేను ఎంబీఏ చేశాను కాబట్టి ఐ వుడ్ హావ్ బీన్ వర్కింగ్ యాజ్ హెచ్ఆర్ ఇన్ సమ్ కంపెనీ. అయ్యో మనం మంచి యాక్చువల్లీ మీరు. లేదా అది కూడా కాకపోయింటే మేబీ నేను ఆర్జే డబ్బింగ్ ఆర్జేయింగ్ రెండు ఉన్నాయి కాబట్టి అందులోనే ఏదో దాంట్లో మెయిన్ స్ట్రీమ్ ఫిక్స్ అయిపోయేదాన్ని. గుర్తుకొచ్చింది ఆర్జే అంటే మీ మమ్మీ గారిని పెట్టుకొని ఆ ఫోన్ కాల్స్ ఏంటి. సో ఇది ఒక ఆర్జే గేమ్ అనమాట, లైక్ ఆడదాం. సో ఐఎమ్ ద కాలర్ అండ్ అలవాటు పోయింది, నేను ఆర్జే ఉంటాను, లేకుంటే మీరు కాలర్ ఉండండి. ఓకే కాలర్. సో వినండి ఉల్లాసంగా వచ్చేసాం. 93.5 FM స్టార్స్ అని వింటుంటే ఏమనండి లైఫ్ మ్యూజిక్లో ఒక మంచి సాంగ్స్ పాడుతున్న సాంగ్స్ వస్తున్నాయి. అండ్ ర్యాండమ్లీ ఇప్పుడు నాకు ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అండ్ లవ్ గురించి మాట్లాడుకుందాం. హలో హాయ్. హలో హాయ్. హలో హలో యా చెప్పండి. హలో ఎవరు? హాయ్ హలో చెప్తే ఎందుకు మీరు అంటే 10 సార్లు హాయ్ అన్నారు? మీ వాయిస్ చాలా 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 సూపర్గా ఉందండి, అందుకోసం. థ్యాంక్ యూ సో మచ్. ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నా తెలుసా, కాల్ కలవట్లేదు. నాకు మ్యాచ్ తర్రై. ఓకే, ఫ్యాన్ అని నేను చెప్పలేదు, రెడ్ ఎఫ్ఎం కి ఫ్యాన్ నేను, మీకు కాదు. అయితే ఐదులో పెడితే తిరుగుతారా? ఓకే, నాకు నేను ఒక సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నాను. ఎవరికి? మా హస్బెండ్ కి. సార్ మీకు పెళ్ళైందా? యా. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. సో నేను సాంగ్ ప్లే చేయాలనుకుంటున్నాను, మీరు ప్లే చేస్తారా మా హస్బెండ్ కోసం? నేను ఇక్కడ ప్లే అంటాను, మా సింగర్ చాలా మంచి సింగర్ ఉన్న లిప్స్ కానీ తను పాడుతుంది. నేను ఇట్లా ఒక రౌండ్ తిరగగానే సింగర్ అయిపోతానా? సో ఓకేనా? యా ప్లే. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవో నచ్చావు లేదో ఆ శుభ గడియా వచ్చేను రాదో తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే. నిద్రపోతున్నాడు చూడండి. అయిపోయిందా? కామెంట్స్ లో ఫుల్గా గట్టిగా ఫుల్ తిట్టుకుంటూ వేయండి. అసలు మనసా తుళ్ళి పడకే లాంటి అద్భుతమైన పాట పాడుతుంటే అంటున్నాడు. సీరియస్ నిద్ర వచ్చిన అంతా ఇట్లా ప్లీజ్ అటాక్ గైస్, ప్లీజ్ అటాక్. భయ్యా పిల్లలు కలరు ఇంకా పెళ్ళి కూడా కాలే. సో సూపర్. లైఫ్లో మన లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అండ్ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మీకు బాగా సపోర్ట్ చేసింది హూ ఇస్ పర్సన్ ఉంటారు కదా, ఒక వ్యక్తి?
అన్డౌటెడ్లీ మై ఫ్యామిలీ, మా హస్బెండ్ కావచ్చు, మా అత్తయ్య గారు, మా అమ్మయ్య గారు, మా వదిన, మా అమ్మ, మా నాన్నమ్మ, అందరూ లైక్ అంటే ఎవ్రీబడి ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ మీ అనమాట. నేను ఐ డోంట్ హ్యావ్ టు లుక్ సమ్వేర్ ఎల్స్ ఫర్ సపోర్ట్. ఓకే, కొన్ని ప్లేసెస్కి ఒక్కొక్క సింగర్ని తీసుకెళ్తాం మీ ఫ్రెండ్స్. ఓకే ఓకే సో ఓకే, మంచి ఇట్లా లైక్ కూర్చొని మాట్లాడి చిల్ చేసుకోవడానికి ఎవరిని తీసుకెళ్తే బాగుంటుంది? చిల్ చేసుకోవడానిక కాజల్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది, ఆల్చే కాజల్. మా అక్క నీకు ఇచ్చిన అవును, ఆర్జే కాజల్, నేను అండ్ నాకు ఒక చిన్న బెస్ట్ ఫ్రెండ్ సెట్ ఉంది, వేరే సెట్ అవుట్ అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఆ సెట్ అందరూ ఒక ట్రిప్ లో అందరం ఒక 5-6 వెళ్ళామంటే సెట్ లైఫ్. సరే ఓకే, లాంగ్ ట్రావెల్ మస్త్ ఇట్లా మంచిగా లాంగ్ రైడ్కి వెళ్ళాలంటే ఫ్యామిలీ కార్లో వెళ్ళాలి, బైక్ వెళ్ళాలంటే ఆబ్వియస్లీ. సరే, భయ కాకుండా హీరోస్లో కొంచెం క్రేజీ. నాకు అట్లా ఏం లేదు. అట్లా ఏం లేదా? భయ ఉండని అవుతాడు, నేను అట్లా ఏం ఫీల్ అవ్వను. అట్లా ఏం ఓకే. లైక్ పబ్స్కి వెళ్ళాలంటే లైక్ ఫ్రెండ్స్ పబ్స్కి వెళ్ళాలంటే కూడా ఆర్జే కాజలే, బికాస్ షీ ఈజ్ వన్ హెక్ ఆఫ్ అ డాన్సర్. చాలా బాగా డాన్స్ చేస్తుంది కాజల్, చాలా బాగా డాన్స్ చేస్తుంది. అండ్ నాకు కూడా డాన్స్ ఫ్లోర్స్కి వెళ్ళడం చాలా ఇష్టం. సో కాజల్ విల్ బి యువర్ బెస్ట్. నేను కాజల్ అక్కడ చూసినా కానీ సూపర్ డాన్స్ చేస్తాను, సూపర్గా డాన్స్ చేస్తాను. అవును, కొన్ని ట్రెక్కింగా మా హస్బెండ్ వస్తే బాగుంటుంది. అంటే తను బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తాడు చాలా. అంటే నేను అనుకో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెట్లు ఎక్కేటప్పుడు అక్కడ పైకి వెళ్ళాలంటే నేను ఫాస్ట్ గురుక్కుంటూ వెళ్ళిపోతా. అట్లా కాదు, నువ్వు అక్కడి వరకు వెళ్ళాలంటే మెల్లగా ఎక్కాలి అని చెప్పి కొంచెం అలాంటి అద్భుతమైన సలహాలు కొన్ని ఇస్తూ ఉంటాడు అనమాట. అందుకని మా హస్బెండ్తో ట్రెక్కింగ్కి వెళ్ళడం బాగుంటుంది. అండ్ మంచిగా నిమ్మకాయ నీళ్ళు కలిపిన బాటిల్లు, హెల్త్కి సంబంధించి అక్కడే పిచ్చి పిచ్చిగా ఏం తినకుండా ఇక్కడి నుంచి ఫుడ్ తీసుకెళ్ళడాలు, ఇట్లాంటివన్నీ ఆయనకు బాగా చేస్తారు. సో అందుకే హెల్త్ కాన్షియస్ ఫ్రీక్ అనమాట. సో భగవాన్ టెంపుల్ మా అత్తయ్య గారు. ఎందుకు అత్తయ్య గారు? నాకు ఐ లైక్ హర్ కంపెనీ. బేసిక్గా ఏదో ముచ్చట చెప్తూనే ఉంటా, ఆవిడ ఏదో చెప్తూ ఉంటారు. సో నాకు మా అత్తయ్య గారితో టెంపుల్కి వెళ్తా. ఓకే, లైక్ ఏదైనా పూల్ టైప్ పార్టీస్లో లైక్ పూల్ టైప్ పార్టీస్ అంటే ఫ్రెండ్సే, కాజల్, శ్రీలక్ష్మి. కాజల్ అక్కని వదలరా మీరు? వదలను. అంటే నాకు తెలిసి సెకండ్ హస్బెండ్ కాజల్ అక్క. ఎనీ కైండ్ ఆఫ్ ఫన్, షీఈ్ ఆల్వేస్ లైక్ దట్ ఫన్. కాజల్ అనే కాదు, నాకు ఇంకొక బ్యాచ్ ఉంది, శ్రీలక్ష్మి, మాధవి, రఘురామ్. లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ ఒక సెట్ ఉంది అనమాట. డూ వన్ ప్రాంక్ కాల్, ఒకటి మంచి ఏదో ప్రాంక్ కావాలా? అయ్యా, కాజల్ అక్కకి ఏదో కాజల్ చేద్దామా? ఓకే, చేసి ఆడుకుందాం. ఏం ఆడుకుంటా? ఫోన్ చేయబోతున్నా. Hello. Yeah. Hi. Am I speaking to RJ Kajal? Yeah. The thing is, we have been seeing your posts on Instagram, ma'am, about TikTok. We're calling from TikTok. Okay. Yeah, we have been seeing your posts on Instagram about TikTok. You have been asking others to boycott it. So we would, as a valuable follower, we would want to know what is the reason for you, asking people to unfollow it. I'm following the Janata Army thing. Acha, okay. So we would genuinely want to know. We would genuinely want to know, ma'am, why would you want to go against TikTok? Because there are many followers from India. Yeah, because it is basically a Chinese app, so. Yes, ma'am, it is a Chinese app. We understand that. We understand that. But according to, we understand that absolutely. But throughout the world, all the operations that go around, they go. Yeah, I've also installed to use this app. Hello. Hello. Yeah, hi ma'am. నా పేరు పృథ్వీ. యా, పృథ్వీ. సో టిక్టాక్ని అగెనిస్ట్గా మేము చేస్తున్నాము యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఇప్పుడు మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తారు మ్యామ్?
కాలేదు నాకు, మళ్ళీ చెప్పండి. అంటే ఇప్పుడు టిక్టాక్ని మనం బ్యాన్ చేయాలనుకుంటున్నాం కదా ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్లో, ఇప్పుడు లాస్ట్ 2 days నుంచి. సో మీరు టిక్టాక్ని రన్ చేస్తారా లేకుంటే ఐ మీన్ తీసేస్తారా అని చెప్పేసి అని, మీకు చాలా ఫాలోవర్స్ ఉన్నారు, ఉంటే బెటర్ అని చెప్పేసి అని మా టిక్టాక్ ఫ్యామిలీ అనుకుంటుంది అనమాట. సో అట్లా నేను టిక్టాక్లో హెచ్ఆర్నండి. ఓకే ఓకే. యా సో But if you want to remove TikTok, or if you would want to spread anything negative against TikTok, ma'am, I think we will have to block you and your account. Block me on Instagram? No, block you on Instagram and also TikTok, ma'am, because on both of them, because we don't need any kind of... Are you seriously calling from TikTok? No, we're calling from TikTok, ma'am. We're calling from TikTok, main branch. Is it a serious call? Of course it is, ma'am, of course it is. We're calling from Delhi. Okay. Yeah, we're calling from Delhi because we would not want anything negative about TikTok, ma'am, because we've already been dealing with it. So we wanted to call personally, and we have been thinking that you are a valuable follower. Yeah, there are so many people raising their voice against this, and We know, ma'am, but we have been choosing only. We have been. Orders. No, ma'am, we have been choosing only few people because you know we have been considering you valuable, but you go on Instagram and you use our social media platform and spread some negativity against TikTok. I don't think we will be tolerating it, ma'am. Oh, very good. So go ahead and please block me. Okay, so let us know all your family accounts also, ma'am, because we would want to block all of you on. So all my family members. All your family members too? Yes, Okay, ma'am. block them. Block everyone. Yeah. Yes, ma'am. Oh. అమ్మా ఫస్ట్ టైం ఇంతసేపు మాట్లాడి కూడా గుర్తుపట్టలేదు నన్ను. కాజల్ నేను Lipstica. యా నేను టిక్టాక్ నుంచి మాట్లాడుతున్నాను. నేను నిన్ను నీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లాక్ చేయాలనుకుంటున్నాను. ఓకే ప్రాంక్ అయ్యా, ఓకే బాయ్, అయ్యాక కాల్ చేస్తా. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క, నేను టార్జన్ అక్క. అంటే ప్రాంక్ కాల్ చేద్దామన్నారు, అయితే నేను ఏం అనలేదు, అసలు నాకు తప్పేం లేదు, లిప్స్కా గారే ఉండి కాల్ చేయమన్నారు, లిప్స్ గారే మాట్లాడారు. తప్పంతా నీదే, నీకు లిప్స్టిక్ నంబర్ ఇచ్చాను చూడు, నీదే. హౌ ఇస్ ఇట్ అక్క? Nice, nice. How is it? How is the interview going on? ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నానా? అక్క ఇంటర్లో ఉన్నావు. నా వాయిస్ కూడా ఇప్పుడు రికార్డ్ అవుతుందా? అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, టాటా. Chinese app saying boycott Chinese product. ఇదంతా ఎడిట్ చేసేస్తాంలే, బాయ్. బాయ్ అక్క. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను కూడా ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు లీవ్. ఇట్ వాస్ ఫన్. సో మా ఆడియన్స్ అందరు కూడా మీకు ఒక మంచి సాంగ్ పాడేసి ఏం చేస్తే బాగుంటుంది. యా షూర్. ఇది సార్ భయ్య కోసం డెడికేటా? అట్లా నా లైఫ్ అతగాడికి డెడికేట్ చేస్తాను. అబ్బా వద్దంటూని నిన్ను వద్దంటూని వద్దకొచ్చానురా కాదంటూని నువ్వు కాదంటూని ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చవురా. ఉన్న మాటిది నిజమన్న మాటిది, అన్న మాటిది నిజమున్న మాటిది, ప్రేమగా నిన్ను చేరగా అరటపడుతోంది. I am in love, baby, I am in love, baby, I am in love, baby, I am in love, I am in love, baby, I am in love, baby, I am in love, baby, I am in love.
సూపర్ Thank అండ్ you. మీ ఫ్యూచర్ కూడా ఇలానే సూపర్గా ఉండాలని చెప్పేసి నా సైడ్ నుంచి అట్ ద సేమ్ అందరి సైడ్ నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్ హోప్ యూ గైస్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఎన్ని వీలైతే అన్ని చేసేయండి. టాటా సీ యూ బై బై అండ్ నెక్స్ట్ వీడియో వాట్స్ ఇన్ ద బ్యాగ్ అది మనం కాజలక్క చేద్దాం. షూర్ చేద్దాం, ఇంకా ఇంట్రెస్టింగ్ దొరుకుతుంది అన్నమాట. సో టాటా సీ యూ బై బై. హలో గైస్, దిస్ ఇస్ లిప్సికా. కేక్స్ అండ్ హగ్స్లో ఉన్నాను అండ్ వీ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ అ స్మాల్ ఇంటర్వ్యూ అండ్ ఇట్స్ awesome. అండ్ ఈ ప్లేస్ గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాలి. ఐ రియలీ లవ్ ద కేక్స్ హియర్. చూడ్డానికి బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఐ జస్ట్ హ్యాడ్ వైట్ చాక్లెట్ పేస్ట్రీ అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. సో కేక్స్ అండ్ హగ్స్కి రండి అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ.